చూస్తున్నాము. అదేవిధంగా గోరు సంరక్షణ కఠినమైన చట్టాలు తేవాలని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం జరిగింది. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు వీరరాఘవరెడ్డి గారు ఒకసారి అడిగి తెలుసుకున్నాం. అయ్యా నమస్కారం మహాత్మా. అంటే ఈ గోవధ నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాలని, అలాగే ఇక్కడ ఉండేటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు, అర్చక పురోహితులు, హైందవ సంఘాల వారు కూడా స్పందించి తగు రీతిలో గో రక్షణ కోసం పనిచేయాలని హిమాలయ యోగి ప్రభాకర్ గురూజీ వచ్చే రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది తెలిసి మేము కూడా ఇక్కడికి వచ్చామండి మద్దతు తెలపడం కోసం. అందులో భాగంగా మా విన్నపం ఏమిటంటే పశువర్ధక శాఖ కానీ, జ్యుడిషియరీ కానీ, లేకపోతే పోలీస్ శాఖ కానీ, ఎండోమెంట్ దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖలు కానీ స్పష్టంగా స్పందించి గోరక్షణ కోసం నడుం బిగించాలి. అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నామండి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 48 ఉంది గో సంరక్షణ చేయమని, గోవును భక్షించొద్దు అని, గోవుని హింసించొద్దు అని. అయినప్పటికీ ఆర్టికల్ 48 అనేది అమలు చేయాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడో కళ్ళు మూసుకుని ఉన్నాయండి. అది ఏ ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు కూడా. ఇందాక స్వామీజీ ప్రదర్శించారు, రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాక మునుపు మేము కానీ అధికారంలోకి వస్తే మా తలైనా నరికి గోవును కాపాడుతాం అన్నారండి ఆయన. ఇప్పుడు అధికారంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారయ్యా, మరి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుని 7వ తేదీ అనేక వేల గోవులను వధించబోతున్నారండి అయ్యా విముఖులు. మరి మీ తల అడ్డుపెట్టి, మీరు తల కూడా అడ్డు పెట్టక్కర్లేదు. ఇప్పుడు మీరు అధికారిగా ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు. మీరు ఒక ఆదేశం జారీ చేసిన ఆర్టికల్ 48ను అనుసరించి, అనేక గో రక్షణ చట్టాలను అనుసరించి, హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి మీరు గోవును రక్షించవచ్చండి అయ్యా. మీరే అధికారంలో ఉన్నారు. అలాగే దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ కూడా గో సంరక్షణ వారిది ప్రధాన బాధ్యత. ఆ శాఖల వారు కూడా స్పందించాలండి అయ్యా. పోలీసులు కూడా ఎక్కడైతే గో సంరక్షకులు గోవులను రక్షించడం కోసం అడ్డుకుంటున్నారో, అక్రమ ఎగుమతిని అడ్డుకుంటున్నారో, అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారో వారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారండి. నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ సెక్షన్స్ని కూడా కాగ్నైజబుల్గా మార్చి తప్పుడు కేసులు పెడుతున్నారు. 43 CRPC కానీ, కొత్త చట్టం 40 BNSS కానీ అక్రమ గో రవాణా జరుగుతున్నప్పుడు వారిని అరెస్టు చేసి పోలీసులకు అప్పచెప్పే అధికారం ఇచ్చింది. కాబట్టి తప్పుడు కేసులు పెట్టడం మీరు కూడా మానేసి ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా ఈ పనులు చేయడం కోసం మిమ్మల్ని ఎన్నుకున్నాం. పబ్లిక్ సర్వెంట్స్గా సెక్షన్ 21 IPCలో కానీ, కొత్త చట్టం సెక్షన్ 2లో కానీ మీరు అందరూ సర్వెంట్స్గా ఉన్నారు. దాన్ని గుర్తెరిగి గోరక్షణ కోసం, ధర్మరక్షణ కోసం మీరు పనిచేయాలని పోలీసు వారిని, అలాగే పశువర్ధక శాఖ కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా స్పందించి వారు పనిచేయడం లేదని ఎప్పుడు మేము వినలేదు. ప్రజలకి, సమాజానికి తెలిసే విధంగా మీరు కూడా స్పందించి గో సంరక్షణలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నామండి అయ్యా. రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రీసెంట్గా చూసినాము మనం, వ్యాన్లో మనకి ఒక మీద వేరే పెట్టేసి లోపల చెక్ చేస్తే మనకి ఆవులు కూడా బయట కొన్ని 10-20 ఆవులు కూడా మనకి దానిలో దొరకడం జరిగింది. అక్రమ రవాణా గురించి ఇది మీకు తెలిసిన విషయం, అందరికీ తెలిసిన విషయం. బయట పడిన ఇంకెన్ని ఉన్నాయో అదే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణం దగ్గర తేతల గ్రామం ఉందండి. ఈ తేతల గ్రామంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మూతబడి ఉన్న పశు వధశాల రన్నింగ్లోకి వచ్చిందండి అయ్యా. వారు రన్ చేస్తున్నారు. తమరి ద్వారా తెలియజేసుకుంటున్నాం కూటమి ప్రభుత్వానికి, మనకు పరువు పోతుందండి అయ్యా. ఇటు మనం బీజేపీతో కలిసి ఉన్నాము, కూటమి ప్రభుత్వం హైందవుల కోసమని అన్నారు, ధర్మం కోసం అన్నారు. మరి మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే తేతలి గ్రామంలో, తణుకు పట్టణం దగ్గర తేతలి గ్రామంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గో వధశాల రన్నింగ్లోకి వచ్చింది. వారు రోజు 1000 గోవుల్ని, 2000 గోవులను, గేదెలను వధిస్తున్నారంటే కూటమి పరుగు పోతుంది. కాబట్టి ఈ అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వకుండా మీరు వెంటనే చర్య తీసుకుని, పంచాయతీ శాఖ అనుమతి లేకుండా కూడా అక్కడ ఆ యొక్క గో వధశాల నడుస్తుందండి. ఈ పంచాయతీ శాఖ ఎవరి పరిధిలో ఉంది? పవన్ కళ్యాణ్ గారి పరిధిలో ఉంది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మీ దృష్టి దాకా రాకపోతే వెంటనే మీ పంచాయతీ అనుమతి లేదు ఆ పశు వధశాలకు, అయినా రన్ అవుతుంది. మరి పర్యావరణ శాఖ అనుమతులు లేవు, అయినా రన్ అవుతుంది. మరి అది కూడా తమరి శాఖే. మరి ఎవరున్నారు దాని వెనకాల? మీరు కూడా గట్టిగా శ్రద్ధ పెట్టి ఆ ద్రోహుల మీద చర్య తీసుకుని తక్షణం ఆ ఫ్యాక్టరీని ఆపివేయడంతో పాటు పశు సంవర్ధక శాఖ వారు కూడా స్పందించి, పోలీస్ శాఖ వారు కూడా స్పందించి వెంటనే ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ గో సంరక్షణ చేపట్టాలని వీరరాఘవరెడ్డి